హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ రాజ్. దిస్ ఈజ్ రాజ్. అండ్ ఈరోజు అయితే ఒక చిన్న రైడ్ చేద్దాం అనుకుంటున్నాం. మెదక్ దగ్గర ఒక 3-4 ప్లేసెస్ని విజిట్ చేద్దాం. చాలా సూపర్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ప్లేసెస్ అయితే సిటీ నుంచి ఒక 99 కిలోమీటర్స్లో ఇంత మంచి ప్లేసెస్ ఉన్నాయని ఎవరికి తెలియదు. ఆ రేంజ్లో ఉంటాయి. చూడండి, రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా రైడ్ స్టార్ట్ చేద్దాం. టైం వచ్చేసి 6:30. ఆల్మోస్ట్ మేము వెళ్దాం అనుకుని వచ్చి 5 o'clockకి, కానీ ఒక హెచ్డి కార్డ్ ప్రాబ్లం ఇచ్చింది. ఇప్పుడైతే ఇంటి నుంచి స్టార్ట్ అయినాం. ఈరోజు మనం వెళ్ళే రైడ్ వచ్చి మెదక్ దగ్గర ఉన్న ఒక 3-4 ప్లేసెస్ని విజిట్ చేద్దాం. ఇది మా ఇంటి దగ్గర ఉన్న ఫేమస్ హనుమాన్ టెంపుల్ ఉండేది బోన్పల్లి. ఇక అయితే టెన్షన్ ఉంది, ఫస్ట్ రైడ్ కదా, ఎట్లా వస్తుందో ఏంటిదో, ఏం మాట్లాడతానో ఏమవుతుందో అని చెప్పి. ఫుల్ చేసేయి. నార్మలే. $740, $940. హైవే పైనకి అయితే వచ్చేసినాం. మనకి కొంపల్లి నుంచి సూపర్ ఉంటుంది రోడ్డు. కొంపల్లి నుంచి కొంచెం లోపలికి అయితే మొత్తం ఫారెస్ట్ వస్తుంది. ఆ రూట్ అయితే అదిరిపోద్ది. మా కొడుకులు ఇండికేటర్ ఏమి ఏర్పరుస్తున్నా కొడుకులు. రైట్కి రారా మళ్ళా. మార్నింగ్ ఇట్లా రైడ్ చేస్తుంటే ఒక ఫీల్ ఉంటుంది కదా, అదైతే నెక్స్ట్ లెవెల్ పండి. మెదక్ అని చెప్పినా కానీ రైడ్ ఎక్కడికో ఇంకా చెప్పలేదు కదా. మెదక్ దగ్గర ఏడుపల్లి అనే టెంపుల్ ఉంటుంది. చాలామందికి ఆ టెంపుల్ గురించి తెలియదు. అంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళకి కూడా చాలామందికి తెలియదు. చాలా తక్కువ మంది, అంటే పేరెంట్స్కి వాళ్ళకే తెలిసి ఉంటుంది. యూత్ ఉండే వాళ్ళకైతే తెలియదు. అంతే ప్లస్ ఇంకా హైదరాబాద్ సర్కిల్లో ఇంత మంచి ప్లేస్ ఉందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ కూడా అయ్యారు. ఒక రేంజ్ ఉంది. ఒక 3 yearsకి ఇప్పటికైతే చాలా డిఫరెన్స్ ఉంది. చూస్తే మాత్రం యూ విల్ ఫీల్ హ్యాపీ. అంటే ఎవరెవరు అయితే విజిట్ చేస్తారో వాళ్ళైతే మాత్రం పక్కా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ రేంజ్ ఉంటుంది, నాది గ్యారంటీ. ఇప్పుడే కొంపల్లి రీచ్ అయినాం. బోన్పల్లి నుంచి ఆల్మోస్ట్ 10 kilometers. ఇక్కడ సుచిత్ర బోన్పల్లి నుంచి వచ్చే వాళ్ళు మాత్రం ఈ రోడ్ ప్రిఫర్ చేయండి. కొంపల్లి నుంచి అక్కడ నుంచి లెఫ్ట్. అదే ఎవరన్నా ఎల్బీ నగర్ అక్కడ సైడ్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం అవుటర్ రింగ్ రోడ్ ప్రిఫర్ చేయండి. 4-wheeler అయితే. 2-wheeler అయితే మళ్ళీ బోన్పల్లి నుంచే రావాల్సి వస్తుంది. 4-wheelerలో అంటే అవుటర్ రింగ్ రోడ్ ప్రిఫర్ చేస్తే మళ్ళీ మెదక్ రోడ్, అంటే మెదక్ అన్న నర్సాపూర్ అని ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ నాకు అంత పర్ఫెక్ట్గా తెలియదు. డిస్క్రిప్షన్లో మాత్రం పక్కన ఇస్తా ఏ ఎగ్జిట్ కావాలని చెప్పి అవుటర్ రింగ్ నుంచి. అసలు ఈ పార్టీకి ఛానల్ ఎప్పుడో స్టార్ట్ అయిపోవాలి, కానీ ఉన్నదయ్యా దయ మీద ఇంతవరకు వచ్చింది. లేకపోతే ఆల్మోస్ట్ ఫస్ట్ లాక్డౌన్ తర్వాతనే ఛానల్ ఇప్పుడు ఓపెన్ అయిపోతుంది. ఎక్విప్మెంట్స్ సగం కొని ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఇవన్నీ కొని ఇంట్లో పెట్టి పూజ చేస్తున్నాయి ఇన్ని రోజులు. మొత్తం రోడ్ అయితే కొంచెం బాగోదు ఇక్కడ. 3.5 kilometers, కానీ తర్వాత మొత్తం కొత్త హైవేనే రీసెంట్గా చేశారు. అంటే టోల్ రోడ్ ఉంటుంది ముందు నుంచి 2 kilometers.
అయ్యా చంపుతావురా. ఎవరైనా బైక్ అయినా కార్ అయినా డ్రైవ్ చేసే వాళ్ళు ఉంటే ఆపోజిట్ పర్సన్కి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ వెయిట్ చేస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తారు అని చెప్పి ఆలోచించండి. బండి ఉంది, కారు ఉంది అని చెప్పి ఎగేసుకొని రాకండి. ఎట్లా మేమే తోపులాం అని చెప్పి నడిపిస్తే అందరు తోపులే బండ్లు, అందరికంటే మంచిగా నడిపిస్తారు. కానీ వాళ్ళు ఎందుకో తగ్గుతున్నారు అంటే వాళ్ళు అర్థం చేసుకోండి. మీరు కూడా డ్రైవ్ చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే అక్కడ ఇప్పుడే నర్సాపూర్ రోడ్లోకి ఎంటర్ అయినాం. ఈ రోడ్ నుంచి ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్లో నర్సాపూర్ ఉంటుంది. నర్సాపూర్ నుంచి మళ్ళీ మెదక్ వచ్చి మన ఏడుపాయలు వచ్చి 30 కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. గూగుల్లో చూస్తే కరెక్ట్గా తెలుస్తుంది. సిగ్నల్ ఇంత జల్దీ పడుతుందని అనుకోలేదు. ఇంకా చికాడి గండి అమ్మా. ఇక్కడ నుంచి లెఫ్ట్ పోతే బురంపేట్, నిజాంపేట్, మళ్ళా జేఎన్టీ వెళ్ళే రూట్స్ అన్నీ ఆ లెఫ్ట్లో నుంచి వెళ్తుంది. ఆ సర్కిల్లో నుంచి సిగ్నల్ నుంచి రైట్ పోతే మేడ్చల్, స్ట్రైట్ పోతే మెదక్. నర్సాపూర్ ఫారెస్ట్లోకి ఇప్పుడే ఎంటర్ అయినా. ఇంకొక 1 కిలోమీటర్ వెళ్తే మొత్తం ఫారెస్ట్ ఉంటుంది. చిన్న ఫారెస్ట్, చిన్న స్వీట్గా క్యూట్గా ఉండే ఫారెస్ట్. సెకండ్ క్యూట్గా ఉంటుంది, క్యూట్గానే ఉంటుంది. వ్యూని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక్కడ నుంచి. అంటే రైడ్ చేస్తుంటే మజా ఆ జాయగా. My heart rages around like an ocean in my head. I can almost feel you. నర్సాపూర్లోకి అయితే ఎంటర్ అయినా మనం లాస్ట్కి. ఇక్కడ నుంచి వెళ్తే మళ్ళీ నాగ్పూర్ రోడ్ టచ్ అవుతాం. రైట్ సైడ్ తూప్రాన్, లెఫ్ట్ సైడ్ పోతే జోగిపేట్. మన జోగిపేట్ పోయే రూట్ ఇదే లెఫ్ట్. సంగారెడ్డి, జోగిపేట్ చేద్దామా? టిఫిన్ లెట్ మీ టెల్. Since you left me alone, I've been high. I've been high. Lately I've been ఏడుపాలకి ముందు వేరే రూట్ ఉంటుండే, ఇప్పుడు కొత్త రూట్ వేస్తారు. కొత్త రూట్ నుంచి వెళ్ళిపోతాం. కుల్చారం అనే విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ క్రాస్ అయినాక ఒక 1.5 కిలోమీటర్ నుంచి లెఫ్ట్ ఉంటుంది. ఆర్ఆర్ ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఉంది. ఆర్ఆర్ ఫ్యామిలీ రెస్టారెంట్ రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్, ముందుగా అనిపించే లెఫ్ట్లో లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇది షార్టెస్ట్ రోడ్. అసలు ముందు ఎంత అంటే ఆల్మోస్ట్ అలా ఎంత లేదన్నా ఒక 30 కిలోమీటర్స్ తగ్గింది. వెళ్ళేటప్పుడు అదే రూట్లో వెళ్దాం. అక్కడ నుంచి మెదక్ వెళ్ళిపోదాం. మెదక్ చర్చి కూడా తీసేసుకుంటే అయిపోతుంది ఈరోజు. ఒకటేసారి అసలు ఒకప్పుడు ఇట్లా ఉండగానే పోతుండే. నాకే ఒక తెలియని హ్యాపీనెస్ ప్లేస్ని చూస్తుంటే.
ఏమో విలేజ్లో ఉండిపోవాలని అనిపిస్తుంది. ఇలాంటి ఊర్లలోకి వస్తే దిస్ ఇస్ ద పాయింట్స్. రోడ్ అంతా కన్స్ట్రక్షన్ అవుతుంది. మన లాక్డౌన్లోనే స్టార్ట్ చేసానంట. ఆల్మోస్ట్ అలా అయిపోయింది వర్క్. కొంచెం ఈ చిన్న చిన్న బ్రిడ్జెస్ దగ్గర ఉంది. ఇవే ఏడుపాయలు, ఇట్లాంటి 7 వస్తాయి. టెంపుల్కి ఫ్రంట్ సైడ్లో 3 ఉంటాయి, టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి 4 వెళ్తాయి. అండ్ ముందు నుంచి రైట్ తీసుకుంటే ఒక 300 మీటర్స్లో టెంపుల్ ఉంటుంది. ఎవరైనా ఇక్కడ వచ్చి స్టే చేయాలనుకుంటే హరిత రిసార్ట్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ బుకింగ్ ఉందో లేదో నాకు ఐడియా లేదు, కనుక్కొని చెప్పేస్తా. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇది వచ్చి హరిత రిసార్ట్ని నాన్ ఏసీ, అది వచ్చి హరిత రిసార్ట్ ఏసీ రిసార్ట్ అది. అండ్ లోకల్గా కూడా రూమ్స్ ఉంటాయి, టెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బయట మంచిగా వండుకొని తిని వెళ్ళిపోవచ్చు. మన దుర్గమ్మ అంటే ఊర్లలో చెట్ల కింద వండుకుంటారు కదా, సేమ్ అయితే చాలా పవర్ఫుల్. అంతే ఎంట్రీ గోపురం. ఒకప్పుడు వస్తుంటే ఇటు నుంచి వస్తుండే ఇదే రూట్. అయితే టెంపుల్ ఎంట్రీ. ఈ టెంపుల్లో అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్. ఏం కోరుకుంటే ఆ కోరికలు తీరుతాయి. అండ్ ఇంకోటి వచ్చి 10 days బ్యాక్ కూడా టెంపుల్ మొత్తం ఫ్లడ్స్తో మునిగిపోయింది. 2 days అవుతుంది ఓపెన్ చేసి. ఇప్పుడు ఓపెన్ చేసినాక ఫస్ట్ బ్లాగ్ మనదే ఇక్కడ. అండ్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇంకా 2 temples ఉంటాయి, అంటే కొంచెం నేచర్లో ఉంటుంది. ఒకటి ఎల్లమతల్లి టెంపుల్ ఉంటుంది, ఇంకోటి వచ్చి శివుంది. బ్యాక్ సైడ్ ఉన్న టెంపుల్స్ దగ్గరికి వెళ్తుంటే కొద్దిగా ఫారెస్ట్లో ట్రెక్కింగ్ చేసినట్టు ఉంటుంది, సూపర్ ఉంటుంది. అలానే కొద్దిగా ముందుకు వస్తే ఒక చిన్న లేక్ ఉంటుంది, అంటే ఈ టెంపుల్ దగ్గరకు వచ్చే వాటర్ అక్కడ నుంచి వస్తుంది, అంటే చిన్న డ్యామ్ లాగా ఉంటుంది. అక్కడ ఎవరైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయినా, ఫోటో షూట్స్ అయినా, లేదంటే ఏదైనా కవర్ సాంగ్స్ అయినా, షార్ట్ ఫిలిమ్స్ అయినా ఏమైనా షూట్ చేసుకోవాలనుకుంటే సూపర్ ఉంటుంది. చూపిస్తా చూడండి. టెంపుల్లో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ నుంచి మెదక్కి స్టార్ట్ అయినాం, మెదక్ చర్చ్కి వెళ్దామని చెప్పి. అండ్ గోపురాలో చాలా మాట్లాడినా కానీ ఒక్కటి కూడా రికార్డ్ కాలేదు. అండ్ మధ్యలో కుక్ వచ్చింది. కుక్ వచ్చినప్పుడు అయితే యాక్సిడెంట్ అయిందిరా, ముగ్గురం పడ్డాము, నేను, సానా, అల్లుడు అని చెప్పి ఫిక్స్ అయిపోయినాం. కానీ అదృష్టం బాగుంది, ఏం కాలేదు. సేఫ్గా అయితే మెదక్కి రీచ్ అయినాం. మెదక్లోకి రాగానే మెదక్లో చాలామంది పోలీసులు ఉన్నారు. ఎందుకు ఇంతమంది ఉర్రా అని చెప్పి అల్లుడు వాళ్ళ ఫ్రెండ్ని అడిగితే లాస్ట్ వీక్ ఏదో గొడవ అయిందంట. దానివల్ల ఇంకొక 1/2 kilometerలో చర్చ్ ఉంటుంది. ఎవరైనా బస్సులో వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం చర్చ్ ఆపోజిట్ న్యూ బస్ స్టాండ్ ఉంటుంది, అక్కడనే దిగుతారు. అక్కడ దిగి ఆర్చ్ ఉంటుంది, ఆర్చ్ లోపలికి ఒక 400 meters నడుచుకుంటూ వెళ్తే చర్చ్ ఉంటుంది. ఈ చర్చ్ వచ్చి బ్రిటిష్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ దీని గురించి మనకు ఫుల్ ఫ్లెడ్జ్గా మనకైతే ఐడియా లేదు. అక్కడేమన్నా ఉంటే చెప్తా. కొన్ని సినిమాటిక్ ఫొటోస్ చూపిస్తా చూడండి. ఎటు వెళ్తావు? యూటనా? ఇటు లోపల బాయ్. లంచ్ అయితే అయిపోయింది, అల్లుడు వెళ్ళిపోయిండు. అండ్ నేను సానా హైదరాబాద్కి బ్యాక్ అయినాం. మధ్యలో ఒక చిన్న వాటర్ఫాల్ ఉంటుంది. లాస్ట్ 2 times వచ్చినప్పుడు అయితే ఉండే, ఇప్పుడు ఉంటే మాత్రం చూపిస్తా. ఎందుకంటే నిన్న మొన్న కూడా వానాలు పడ్డాయి కదా, దానివల్ల అదిరిపోద్ది. అది కూడా చూడండి. వస్తుంది మళ్ళీ మా అదృష్టం బాగుంది, మళ్ళీ దొరికింది ఛాన్స్. అసలు దొరకదని అనుకున్నా, మళ్ళీ దొరికింది ఛాన్స్. లాస్ట్ టైం కంటే పిచ్చి వాటర్ ఉన్నాయి. ఇదిరా అడ్వెంచర్ అంటే. అసలు నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్.
ఇక్కడ నుంచి వెళ్దాం. ఇంతవరకు అయితే ఇంతవరకు. పొద్దున్న నుంచి అడ్వెంచర్ లేదా అనుకున్నా, అమ్మా నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ ఇది. My heart rages around like an ocean in my head. మా GoPro ఆన్ అయింది. ఆ వాటర్లో పడ్డాక ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ నుంచి ట్రై చేస్తాను ఆన్ చేయడానికి, కానీ ఆన్ అవుతలేదు. సిటీ దగ్గరకు వచ్చినాక ఇప్పుడు ఆన్ చేస్తే ఆన్ అయ్యింది, కానీ మైక్ పని చేస్తలేదు అనుకుంటా. GoPro ఆన్ అయితే చేయాలని అనుకున్నా, ఆన్ అయింది. అండ్ ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళినాక ఇక నా షోరూంలో చూపిస్తా. అసలు పోయిందిరా GoPro, అసలు మొత్తంకి ఎర్రర్ అని వచ్చినండే అయిపోయింది GoPro పని అని చెప్పి ఫిక్స్ అయినా. కానీ గుడిలోకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. గుడిలో ఎక్కడ పడితే అక్కడ ఫొటోస్ తీయకండి. నాకు కూడా అదే డౌట్ కొట్టింది. హ్యాపీ ఎండింగ్ ఇప్పుడైతే. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలానే పక్కన బెల్ ఐకాన్ని హిట్ చేయండి.